తర్వాత, నష్టాన్ని కొని తెచ్చుకున్న తర్వాత ఇది ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచిస్తామే గాని, నష్టం రాకమునిపే, కష్టం రాకమునిపే, బాధ రాకమునిపే, వేదన రాకమునిపే మనం చేసే పనులు ఎలా ఉన్నవి, అవి దేవుని ఉద్దేశానుసారంగా ఉన్నాయా, దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయా, దేవుణ్ణి సంతోషపెట్టేవిగా ఉన్నాయా, దేవుని దుఃఖపెట్టేవిగా ఉన్నాయా, దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చేవిగా ఉన్నాయా, దేవుని చిత్తానికి వెలుపలగా ఉన్నాయా అనేది చాలాసార్లు మనం ఆలోచించలే. కాబట్టి ఈ ధనవంతుడు తన జీవిత కాలం అంతా కూడా తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడు. ప్రతి దినము బహుగా సుఖపడుతూ వచ్చాడు. తాను ఏమి కోరుకున్నాడో వాటన్నిటిని అనుభవిస్తూ వచ్చాడు. తాను ఏమి కావాలనుకున్నాడో వాటన్నిటిని కొని తెచ్చుకున్నాడు. అందుకే అబ్రహాం అంటున్నాడు, నీవు నీ జీవిత కాలం మటుకు నీకిష్టమైనట్లుగా నువ్వు బ్రతికావు, లాజర్ అయితే దేవునికి ఇష్టమైనట్లుగా బ్రతికాడని చెప్తున్నాడు. కాబట్టి మనం ఈ భూమి మీద ఉన్నది దేని కొరకయ్యా అంటే, మన యొక్క కోరికలని, మన యొక్క ఆశలని, మన యొక్క ఉద్దేశాలని, మన యొక్క సంకల్పాలని, మన యొక్క బలాలని తేల్చుకోవటానికో నెరవేర్చుకోవటానికో మనం ఈ భూమి మీద లేము. కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చటానికి మనం ఈ భూమి మీదకి వచ్చామనే సత్యాన్ని మనము దేవుని వాక్యంలో గుర్తించాలి. కాబట్టి పరలోకం ఎవరికి? దేవుని చిత్తం చేయవారికి. నిత్య నరకము ఎవరికయ్యా అంటే, దేవుని చిత్తానికి వెలుపులుగా ఉండి తమ చిత్తాలని, తమ ఇష్టాలని నెరవేర్చుకుని వారందరూ కూడా రేపు దేవుని దగ్గర వాళ్ళు తలదించుకోవలసిన వారై ఉంటారు.